నందు ప్రియమైన దేవుని బిడ్డారా, అందరికీ క్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తూ మీ అందరినీ ప్రేమతో క్రీస్తు కుటుంబ సభ్యుల పరిశుద్ధ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. మరి మన గృహాల్లో బైబిల్ కీర్తన పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. ప్రార్థన సమయం ముగిసేంత వరకు సెల్ ఫోన్ ప్రక్కన పెట్టి దీవెన తీసుకున్నంత వరకు మీకున్న ఆసక్తి శ్రద్ధ విడిచిపెట్టొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, మరొక గురువారం సాయంత్రం మీ సన్నిధిలో మా గృహాలు ఉండటానికి, మా గృహాలను మీరు దర్శించి మా యావత్తు బలహీనతలను, శోధనలను, వ్యాధులను స్వస్థపరిచి మా మీద ఉన్న భారంగా ఉన్న నెమ్మది లేని పరిస్థితులను సరిచేయమని, నాయన ప్రతి గృహంలోకి ఆరోగ్యమును క్షేమమును రప్పించమని, అందరూ రక్షణ యందు ఆనందించు వారిగాను, లేఖనముల యందు సంతోషించుట యందు, స్తుతించుట యందు ఆనందించి నేను మాయంపరచుట కృప దయచేయండి. మీరు సందర్శించే గృహాలు దీవించబడి ఆ గృహాలు సంతోషదాయకంగా జీవించుటకును, వారి మీద ఉన్న ప్రతి శోధన, వ్యాధి, దుఃఖము, దురాత్మ, చీకటి శక్తులు లయమై ఆ గృహాలు దీవెనకరమైన స్థితిలో ఉండుట కృపనిమ్మని, మా యావత్తు పాప దోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 646 కీర్తన, 20 పంచెల కీర్తనలో 205 కీర్తన, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనే కీర్తన పెద్దగా పాడి దేవుణ్ణి గణపడదాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అందాయనే భక్తిహీనులకు చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును, భూమి
భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పర్వతములలో గాదిని పశువులకు మలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానేయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలము నానడు, కృపకు వేడు వారిలో సంతసించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని కీర్తించుము, కొనియాడుము, ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమ్మము, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు వాక్యమే, వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరం లేచి నిలుచొని ఆరాధన క్లుప్తంగా జరిగించు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరించుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరించబడి గలాత అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్య లోకములోనికి దిగినది, చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణ శరీర పునరుత్థానము జీవమును అని నమ్ముచున్నాను. ఆమె దయచేసి అందరూ కూర్చొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 171వ కీర్తన. ఈ రివైల్ ఫ్రమ్
53వ కీర్తన రివైల్ ఫామ్లు 53వ కీర్తన, ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన 171వ కీర్తన. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూపమే చిదానముగా జీవము సిల్వాపై ఇచ్చి కన్న తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమున ధరింపబడినప్పుడే దురితుండనయ్యుంటిని, నా వల్ల చేయబడదు ఎల్ల కార్యము లేపు జయంబులైయుండగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్నింత ప్రేమించినావు. ఆహా ఎంత శక్యము గాని మంచి నాలో పెంచ నుంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి యుంటివి, తెలిసి నన్ను ప్రేమింపని కొన్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గొప్ప. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూపమే నముగా జీవము సిల్వాపై నిచ్చి కన్న తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసింది. దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించింది. ప్రార్థించుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియమైన వారలారా, అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరొక నూతన సాయంకాలం మరి ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ కుటుంబ ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిలో ఉండటానికి మరి ఇష్టపడి మరి గృహాల్లో ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేక కుటుంబ ప్రార్థన బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి రాత్రి దేవునితో గడపటం అనేది అది ఎంతో గొప్ప ధన్యత. దానికి ఒక పెద్ద దీక్ష ఉంటే తప్ప, పట్టుదల కలిగిన ప్రార్థన ఉంటే తప్ప అది సాధ్యం కాదు. కొన్నిసార్లు మన ప్రార్థనలు, మన భక్తి జీవితం సీజనల్ గా, ఈస్టర్కో, క్రిస్మస్కో, లేకపోతే ఒక భయం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఒక కొరత వచ్చినప్పుడు, బిడ్డల పెళ్లిళ్ళకో, వివాహాలకో, గర్భఫలాలకో పరిమితం అవుతారు. అలా కాకుండా మనం 2020 నుండి కంటిన్యూగా ప్రతిరోజు మన గృహాల్లో దేవుణ్ణి ఆరాధించటం, పూజించటం ద్వారా ప్రతి రాత్రి మన గృహాలకు దేవునికి ఒక అనుబంధం. ఆయన మన మధ్యకు వస్తాడు, మన మనవులు ఇంటాడు, ఆయన వాక్యం మనకు వినిపించబడతాడు. మనం అడిగే ప్రతి ఈవిని ఆయన దయతో, కరుణతో ఆలకించి కృపతో సహాయం చేస్తాడు. మరి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను గారి ప్రసంగం, అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ విశ్వాసులకు తండ్రి, లేదా ఈ ఇస్రాయేల్ దేశానికి మూలకర్త, అంటే అటు ఇస్మాయిల్కి ఇటు ఇస్రాయేల్ దేశానికి మూల పురుషుడైన అబ్రహాముతో స్టెఫను ప్రసంగం మొదలుపెట్టాడు. అంటే ఆదికాండం 12వ అధ్యాయం. ఆ తర్వాత దానిలో మరి సున్నతి అనే నిబంధన, అంటే 17వ అధ్యాయంలో సున్నతి అనే నిబంధన ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మనం ముందుకు వస్తే, అంటే చాలా స్పీడ్ గా ఒక 7వ అధ్యాయమే ఆదికాండం 12వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విశేషాలన్నీ రాయటం జరిగింది. ఎవరు? స్టెఫను చెప్పటం. కాబట్టి 60 వచనాలు ఉన్నా అది కంప్లీట్ గా అబ్రహాము, ఆయన పిల్లల చరిత్ర అంతా స్పష్టంగా చెప్పడం జరిగింది క్లుప్తంగా. ఇప్పుడు ఆయన యోషోపు అన్నలు మత్సరపడి అమ్మినట్టుగా అది ఆదికాండం 37వ అధ్యాయంలో ఉంటుంది. అతన్ని అమ్మేస్తారు. కాబట్టి ఇప్పుడు 37వ అధ్యాయానికి వచ్చామన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్సరపడి అతన్ని అమ్మివేసినట్టుగా మనకు రాయబడి. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళ 9వ వచనంలో మత్సరపడి అమ్మివేశారు యోసేపుని. యోసేపు ఎవరు? వాళ్ళందరూ 4 తల్లులు, ఒక తండ్రి. యాకోబు, లేయా, రాహేలు, మరి 2 ఉపపత్నులు, మొత్తం 4 కుటుంబ సభ్యులు, 4 తల్లులు, ఒక తండ్రి. యోసేపు తల్లి లేనివాడు. బెన్యామీను కన్నప్పుడు ఆ కనే సమయంలో రాహేలు చనిపోయింది. కాబట్టి తల్లి లేని పిల్లలు అనే దైవం లేకుండా అమ్మేస్తారు. ఆ విధంగా మరి యోసేపు ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడతారు. అక్కడ ఒక పదం వాడారు, మత్సరపడి. అన్నలు తమ్ముడి మీద మత్సరపడి. మనకి సమాజంలో ప్రభు చెప్పాడు, ప్రేమలు చల్లారిపోతాయి. క్రీస్తు 2వ రాకడలో సూచనలో ముఖ్యమైనది ఏంటంటే ప్రేమలు చల్లారిపోతాయి. కొన్నిసార్లు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ఎంతో ప్రేమగా ఉన్న వారి మధ్య కూడా ఈ ప్రేమలు చల్లారిపోతాయి. ఇవి మనం చూస్తూనే ఉండుంటాం. మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబ సభ్యులు, మరి అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మత్సరపడి అమ్మివేసినట్లుగా వ్రాయబడి. మత్సరం అది విశ్వాసులకు ఉండకూడదు. మత్సరం చాలా ప్రమాదకరం. మీరు 37వ కీర్తనలో దావీదు చెప్తాడు. 37వ కీర్తన చూడండి, అది మత్సరపడొద్దు. ఒకవేళ చెడ్డవారు నీ ముందున్నప్పటికీ, అప్పుడప్పుడు మన చుట్టూ చెడ్డవారు ఉంటారు, వాళ్ళు బాగా వర్ధిల్లుతూ ఉంటారు. వాళ్ళకి వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు, అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు, బెదిరించి బతుకుతూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు. మనకేమో బాధ అనిపించింది. మనం నోటిని కట్టేసుకొని, మనసును కట్టేసుకొని, చాలా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీతి న్యాయంగా జీవిస్తూ ఉన్నప్పుడు అక్రమంగా అన్యాయంగా ఉన్నవారు కోరాకు వలె వర్ధిల్లుతూ ఉంటే అది మన మనసుకి ఎంతో విషాదం. కాబట్టి చెడ్డవారిని చూసినప్పుడు మన కోపం వచ్చింది. ఏంట్రా వీళ్ళు దేవుని బిడ్డలు గారు, అన్యాయస్తులు, అక్రమస్తులు, వీళ్ళేందుకు వర్ధిల్లుతున్నారు. కానీ విశ్వాసి వాళ్ళని గురించి మత్సరపడితే అది సాతాను శోధనకు దారి తీస్తుంది. మనం కూడా దేవుని మార్గం విడిచిపెట్టి పగలతో, కక్షలతో, అసూయలతో కాలం గడుపుతూ దేవుని యొక్క పరిశుద్ధ జీవితంలో నుండి పక్కకి వెళ్ళిపోతాం. అంటే రైట్ వేలో నుండి రాంగ్ వేలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ 37వ
ఆ కీర్తన చూడండి, దావీదు కీర్తన 37వ కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడద్దు. ఆ మత్సరంతోనే యోసేపు అనలు అతన్ని ఐగుప్తుకి అందించారు. అతనికి దర్శనాలు వస్తున్నాయని, అతను దర్శనములో వీళ్ళందరూ ఆయనకు నమస్కరించినట్టు, సూర్యచంద్రులు ఆయనకి నమస్కరించినట్టు, దేవుడు ఏది చూపిస్తే దర్శనంలో అది యోసేపు దాచిపెట్టకుండా చెబుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, ఇతన్ని చంపాలనుకున్నారు ముందు. కానీ మిద్యానీయులకి అమ్మేస్తారు, ఇస్మాయిల్ సంతానాన్ని. అమ్మితే డబ్బులు వస్తాయి కదని వెండికి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఏమనుకున్నాడు, ఇంతటితో ఈ సమస్య పోయింది అనుకున్నారు. కానీ యోసేపుని దేవుడు ప్రధానిగా తీసి పడేశాడు. కాబట్టి మనం మత్సరపడ్డా విశ్వాసులు మత్సరపడకూడదు. లోకస్తులకి కక్షలు, ద్వేషాలు, పగలు, విమతాలు ఇలాంటివన్నీ దేవుని బిడ్డలు కాని వారికి ఉంటాయి. మరి నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నీకు అలాంటి గుణ లక్షణాలు నాకు నీకు మనలో ఎవరికి ఉండకూడదు. అందుకే ఈ రాత్రి వేళ దావీదు కీర్తనల గ్రంథంలో నుండి 37వ కీర్తన 37వ కీర్తన ఒకసారి అందరూ చదువుకున్నాం. దయచేసి మీరు బైబిల్ తెరిచి 37వ కీర్తన చూడాలని మనవి. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరాకు వలె వాడిపోవు. కాబట్టి విశ్వాసి చెడ్డవారిని చూసి వ్యసన పడాలా, మత్సర పడాలా? అవి రెండు వదిలేసి యెహోవా యందు నమ్మికరించి మేలు చేయము, దేశమందు దేవుడు ఉన్నత స్థానంలో నిలుచుతాడు. సత్యమును అనుసరించి నడుచుకొనుము, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గములు ఆయనకు అప్పగించుము. నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చు. మన పనులు మన కార్యాలు నెరవేర్చేది. కాబట్టి ఈ రాత్రి వేళ 37వ కీర్తనలో ఇది ఒక మహత్తరమైన కీర్తన. ఈ కీర్తన దావీదు వృద్ధాప్యంలో రాశాడు. మనకి 150 కీర్తనలో 72 సాంగ్స్ దావీదు రాశాడు. తర్వాత మోషే కీర్తనలు 90-91, ఆసాబు కీర్తనలు, కోరా కుమారుల కీర్తనలు, సొలొమోను కీర్తనలు, యాత్రా కీర్తనలు 130 నుండి ఉన్న కీర్తనలు, ఇలా చాలా ఉన్నాయి. ఇది దావీదు వృద్ధాప్య అనుభవం. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రాశాడు. ఈ 25వ వచనం చూడండి. ఇది 37వ కీర్తన 25వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ఏమన్నారు చూడండి. నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయన నీతిమంతులు ఇవ్వబడటం గాని వారి సంతానం భిక్షమెత్తడం గాని నేను చూచి ఉండలేదు. ఒకప్పుడు పిల్లవాడిని, ఇప్పుడు ముసలివాడిని ఆయన చెప్పాడు. అంటే జీవిత కాలంలో ఆయన దేవునితో ఉన్న అనుబంధంతో చెప్పాడు. నీతిమంతులు భిక్షమెత్తట గాని వారి పిల్లల విడవబడ్డం, నీతిగా ఉన్న వారి పిల్లలు ఎప్పుడు విడిచిపెట్టడు. ఇప్పుడు మీరు ఆదికాండం 15వ అధ్యాయంలో నీ పిల్లలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు, వారిని నేను తీసుకొస్తానని చెబుతాడు అబ్రాహాం. అప్పుడు పిల్లలు లేదు. కానీ నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఐగుప్తులో ఇశ్రాయేలు విపరీతంగా పెరిగిపోతారు. పెరిగిపోయినప్పుడు మోషేతో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో నా ప్రజలు అంటాడు. నేను అబ్రహాంకి, ఇస్సాకుకి, యాకోబుకు వాగ్దానం చేశాను, ఆ మాట నిలబెట్టుకుంటాను, నువ్వురా, నేను ఐగుప్తు నుండి ఇశ్రాయేలు తీసుకొస్తాను. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరైతే వారు దేవునితో నడుస్తారు, ఎవరైతే దేవునితో పరిశుద్ధమైన నిబంధనలు ఉంటారో వారి పిల్లల తరాన దేవుడు వారికి తోడుంటారు. దేవ సంస్కృతి చేయవే మన కీర్తనలో ఆ చరణం ఉంటుంది, పిల్లల తరముల నుండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ 37వ కీర్తనలో దావీదు ముసలివాడైనప్పుడు జీవిత అనుభవాల్లో నుండి చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము అంటాడు. ఈ కీర్తనలో మీరు గమనించండి, దుర్మార్గులు వర్ధిల్లటం, విజయాల వెంట విజయాలు రావటం చూసి కంగారు పడుతూ అద్భుతమైన ఆధ్యాత్మిక ఉపదేశం ఇందులో వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, దీనిలో దుర్మార్గులు వర్ధిల్లటం, ఈ కీర్తనలో 8 హెచ్చరికలు ఉంటాయి. ఈ కీర్తనలో 8 హెచ్చరికలు ఉన్నాయి. హెచ్చరిక అంటే జాగ్రత్త పడమని, బాధ్యతగా ఉండమని, దేవునికి భయపడమని, లోబడమని, సమయాన్ని సద్వినియోగం చేసుకోనమని, అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి కదా. కాబట్టి ఈ కీర్తనలో దాదాపు 8
హెచ్చరికలు ఉన్నాయి. ఈ హెచ్చరికలు విశ్వాసులకి. కాబట్టి మీరు బైబిల్ దర్శించితే 37వ కీర్తన ఆ 8 హెచ్చరికల మధ్య 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్లు వేసుకొని హెచ్చరికలు అని రాసుకోండి. అదే హెచ్చరికలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, మొట్టమొదట హెచ్చరిక. దీనిలో చెప్పారు కదా, ఈ కీర్తనలో దేవుడు 8 హెచ్చరికలు 8 హెచ్చరికలు చేసినట్టుగా వ్రాయబడి ఉంది. మొట్టమొదటిది 1వది, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చూసి వారిని చూసి మత్తర పడకము. ఇది హెచ్చరికే. వాళ్ళలాగా ఉండొద్దు, వాళ్ళని చూసి దిగులు పడొద్దు, విచారపడొద్దు, దేవుని బట్టి సంతోషించు. ఇక 2వ హెచ్చరిక 3వ వచ్చింది, యెహోవా యందు నమ్మిక నుంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. ఇది 2వ హెచ్చరిక. ఇక 3వ హెచ్చరిక 4వ వచ్చింది, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలను తీర్చు. 5వది కూడా హెచ్చరికే. ఏమంటాడు? నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చు. ఇవన్నీ హెచ్చరికలే. ఇక ప్రభునందు ప్రియమైన 7వ వచనం కూడా హెచ్చరికే. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొను, తన మార్గంలో వర్ధిల్లుచున్న వారిని చూసి వ్యసన పడకము, మత్తర పడకము, దురాశలు నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసన పడకం. అప్పుడప్పుడు మన చుట్టూ చాలా మంది అన్యాయంగాను అక్రమంగా జీవించడం. అంతెందుకు, డబ్బులు తీసుకొని చంపేసే వాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకొని దౌడీత్యం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి చెడ్డ కార్యాలు చేయటం, దుష్కార్యాలు చేయటం, నువ్వు అలా చేయొద్దు, నువ్వు దేవుడినే నమ్ముకోమని దావీదు ఈ కీర్తనలో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. తర్వాత 8వ వచనం చూడండి. 8వ వచనం కూడా అది, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము. అది కీడుకే కాదు, వ్యసనం కీడుకి నడిపిస్తూ ఉంటుంది. 8వ వచనం అయిపోయిందా? ఆ తరువాత 27వ వచనం, ఇది 37వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా చూడగలరు. కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచు. వారు నాకు కీడు చేశారండి, వారి మీద నా మీద అబద్ధాలు చెప్పారండి, మా కుటుంబం మీద చాలా పోయి నిందలేశారు, మేము కూడా అదే చేస్తాం. ఇలా చెప్తే మనం దేవుని బిడ్డలం కాలేదు, ఎలా ఉంటే కాలేదు. మనకి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉంటారు. మరి అంతే కదా. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియమైన వారులారా, 27వ వచనం, ఏది 37వ కీర్తన 27వ వచనంలో చెప్పబడ్డ మాటలు నేను చదువుతున్నాను. కీడు చేయటమా అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. దేవుని బట్టి భయపడాలి. 34వ వచనం, ఏది 37వ కీర్తనే 34వ వచనానికి వెళ్దాం. ఏమన్నాడు? యెహోవా కొరకు కనిపెట్టుకొని నిన్ను, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకుంటూ ఆయన నిన్ను హెచ్చించును. యెహోవానే నమ్మాలి, వ్యసన పడకూడదు. మా చుట్టూ ఒకవేళ చెడ్డవారు ఉన్నా, అన్యాయస్తులు ఉన్నా, వారు మనల్ని కేటాగా చూస్తున్నా, వారు అన్యాయంగా జీవిస్తున్నా, దాన్ని చూసి నువ్వు వ్యసన పడకూడదు. ప్రభునందు ప్రియమైన వారులారా, 12 మధురమైన వాగ్దానాలు ఈ కీర్తనలో రాశారు. అంటే 7 హెచ్చరికలు, 12 వాగ్దానాలు. ఏది 37వ కీర్తనలో 12 వాగ్దానాలు ఉన్నాయి. ఏమిటి ఆ వాగ్దానాలు? వరుసలో చెప్తారు. 4వ వాగ్దానం, యెహోవాని బట్టి సంతోషించము, ఆయన్ని హృదయానికి తీర్చు. ఇది ఒక వాగ్దానం. మన సంతోషం దేవుడు అయి ఉన్నారు. ఒకవేళ సంపదలు, స్నేహితులు అయితే ఎప్పుడు ఒకసారి ఈ డబ్బులు ఉండవు మన దగ్గర, ఈ స్నేహితులు ఉండవు, ఈ మిత్రులు కూడా ఉండవు, మళ్ళీ మన వంటతనానికి వెళ్ళాల్సి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ 27వ కీర్తనలో 4వ వచనంలో దేవుని బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చు. ఇక 5వది అంటే 12 హెచ్చరికల్లో 2వది ఏంటంటే 5వది, నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చు. ఇది ప్రభునందు ప్రియమైన వారులారా, విశ్వాసులకి ఇవ్వబడినటువంటి మధురమైన వాగ్దానాలు. ఇందాక 7 హెచ్చరికలు, 7 హెచ్చరికలు, 12 వాగ్దానాలు. కరెక్ట్ గా మీరు అది గమనించాలి. 12 వాగ్దానాలు, 7 హెచ్చరికలు. ఇప్పుడు మనం 4వది, 5వది, 6వది ఇవన్నీ వాగ్దానాలు. 4 ఏమిటి? యెహోవాను బట్టి సంతోషించటం, ఆయన హృదయ వాంఛలు తీర్చడం. ఆ తర్వాత 5వది ఏంటి? నీ మార్గం యెహోవాకు అప్పగించము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చు. అది 2వ వాగ్దానం.
ఇక మూడవది 6వ వచనం, ఆయన వెలుగు వలెని నీతిని, మధ్యాహ్నం వలె నిర్దోషతను వెల్లడిపరచు. ఇది ఎన్నోది అంటే ఆ మూడవది, 4, 5, 6. ఇప్పుడు తొమ్మిదవది కూడా వాగ్దానమే. 9వది ఏం చెప్తున్నాడు? కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకోను. అంటే తొందరపడి యుద్ధాలు చేసి మనుషులు తప్పటమా, అధికారం లాగేసుకోవటమా కాక, దేవుని వైపు చూసి దేవుని దగ్గర ప్రార్థించు. ఒకవేళ ఆయన అధికారం ఇస్తే, జయమిస్తే దాన్ని బట్టి సంతోషించాలి. కానీ మనము ఇక్కడ చెయ్యకూడదని చెప్పాడు. 37వ కీర్తనలో 8, 9 వచనాలు, కీడు చేయుట మానము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఈ 12 వాగ్దానాల్లో 11వది, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి వద్ది. ఇది కూడా ఒక 12 వాగ్దానాల్లో ఒక వాగ్దానం. ప్రభునందు ప్రియమైన వారు, ఇందాక మనం వింది 7 హెచ్చరికలు, ఇవి వాగ్దానాలు. 37వ కీర్తన 11వ వచనానికి, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించదు. బహుక్షేమం, దేవుడిచ్చే క్షేమం స్థిరము, శాశ్వతం. మనుషుల వల్లనో, టీవీల వల్లనో, సెల్ ఫోన్ల వల్లనో, వినోదాల వల్ల వచ్చే ఆనందం నిలబడు ఉండదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, దేవుడిచ్చే క్షేమమే శాశ్వతం. ఆ తరువాత 11వ వచనం అయిపోయింది కదా, 37, 11. 17వ వచనానికి 37, 17, 19లో ఏముంది? ఆపత్కాలమున వారు సిగ్గునందరు, కరువు దినములో వారు తృప్తి పొందుదురు. కరువు వస్తే అరువుకి వెళ్తమే, కరువు వస్తే సమృద్ధికి ఆడదింటారు. కానీ కరువు దినాలు కూడా దేవుని బిడ్డలు నెమ్మదిగా ఉంటారని మరి 37వ కీర్తనలో ప్రస్తావించబడింది. 22వ వచనం, 37వ కీర్తన 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలము. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అత్తరపడి అన్నలు అన్వేషే సందర్భాన్ని బట్టి చెప్పబడిన మాటలు. ఇది కూడా 37వ కీర్తన, ఇది కూడా వాగ్దానమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ 37వ కీర్తన 28వ వచనం, 28వ వచనం, ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారి అన్నిటికీ కాపాడవాడు. ఇది కూడా వాగ్దానం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తరపడి యోసేపును అమ్మిన సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వీటిని కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 37వ కీర్తన, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్తర పడదు. ఆ మత్తరమే వాళ్ళ జీవితాలను అయోమయంలోకి నడిపేసి. 22వ వచనం చూశారు కదా, 37వ కీర్తన 22, 24, 27. 22 ఏముంది? ప్రభునందు ప్రియమైన, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వాడు నిర్మూలము. ఇంతకు మనం దేవుని ఆశీర్వాదంకి వచ్చామా, దేవుని శాపం కోసం వచ్చామా? కాబట్టి 22వ వచనాన్ని కూడా, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలము. దేవుడు శపిస్తే ఇక వాళ్ళు నిర్మూలమే. 28వ వచనానికి, 37వ కీర్తనే 28వ వచనం, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడదు. ఎన్నటి మేషక్, షద్రక్, అబేద్నెగో, దానియేలు వాళ్ళు కాపాడబడ్డారు. సమర్పాలయ్యారు కానీ దేవుని చేత కాపాడబడి బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నారు. ఇక 37వ కీర్తన 29వ వచనానికి 29లో ఏం రాయబడి ఉంది? నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో సత్యము నివసించదు. కాబట్టి సత్యానికి స్తంభాల్లాగా వారు ఉంటారని మాట్లాడినట్టు మనం గమనించగలం. ప్రభునందు ప్రియమైన వారు, ఇక 33, 34, 37. 37వ కీర్తన 33వ వచనం ఏముంది? వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడవద్దన్న మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక ఈ కీర్తనలు అంటే 7 హెచ్చరికలు, 12 వాగ్దానాలు కదా. 28వ వచనం, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారి అన్నిటికి కాపాడబడు. ఆ తరువాత 29వ వచనం, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించి శాశ్వతంగా నిలబడే అవకాశాన్ని ప్రస్తావించారు. ఇక 33వ వచనం, ఇవన్నీ బైబిల్లో. 33వ వచనంలో ఏమి రాయబడి ఉంది? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, 33ది, వారు ఆ చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా. కాబట్టి ఈ రాత్రి వేళ 33 అయింది. 34, 37, 33, వారి చేతికి యెహోవా నీతిమంతులను ఆశీర్వదించడు, వారు విమర్శకులు ఉన్నప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. 37, ఆ ఆదికాండం 37వ అధ్యాయం 37, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానము పరచువారి సంతతి నిలుచును. సమాధాన పరిచేవారి సంతతి మాత్రమే నిలువబడుతుంది. ఇంకా చివరిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 40వ వచనం, ఏది? దావీదు కీర్తన 37వ కీర్తన 40వ వచనం, యెహోవా వానికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణు తెచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించు. ఈ రాత్రి వేళ మరి అసూయతో, ఇంకొక మాటలు మత్సరపడి యోసేపును అమ్మేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అలా వ్యసనపడి ప్రభుని అమ్మారో లేదో, యేసుక్రీస్తుని తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపేశారు. ఆయన 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ కీర్తన ఉద్దేశం అంటే యోహాను సువార్త 14:1 చెప్తారు, నా తండ్రి ఇంత అనేక నివాసాలు. 16:33 లాంటి వచనాలు యేసు ప్రభు పలికిన మాటల్లో ఈ కీర్తన సారాంశం. దుర్మార్గులు వర్ధిల్లుతుంటే చాలా మంది కంగారు పడతారు, మరికొందరు వారిని చూసి అసూయపడతారు. ఈ 2 ద్వారాలు మనల్ని ఆటంకపరచకూడదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది కనపడతారు. మత్సరపడి ఒక ఉద్యోగం చేసుకుంటున్నా, పిల్లల పెళ్లిళ్ళు, వారికి కొంచెం మంచి పొజిషన్ ఏర్పాటు చేస్తున్నా, వారిని దేవుని మార్గంలో నడుపుతున్న వెంటనే మనకి కడుపు నొప్పి వచ్చింది. అది గ్యాస్ట్రిక్ పెయిన్ కాదు, కడుపు నొప్పి వచ్చింది, అది గ్యాస్ట్రిక్ పెయిన్ కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ప్రాముఖ్యమైంది అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనంలో 10వ వచనంలో మత్సర పడొద్దు. అది అంతరాంతనంగా చూడాల్సిన అవసరం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 73వ కీర్తన 2-3 వచనాలు చదువుతాం. 73వ కీర్తన 2-3 వచనాలు. మీరు ఇక్కడ ఈ బైబిల్ చూడాలి. 73వ కీర్తన 2-3 వచనాలు. 73వ కీర్తన 2 మరియు 3 వచనాలు. నేను చదవనా? మీరు కూడా చదువుతారు బైబిల్? 73వ కీర్తన 2-3 వచనాలు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారమాయను. భక్తిహీనుల క్షేమం నా కంటపడ్డప్పుడు గర్వించిన వారిని బట్టి వారికి మత్సరాలు పడిచిని. వాళ్ళకి గురించి ఎక్కువగా మరణం దాకా ఆలోచిస్తారు. దేవునికి ఎప్పుడు తెలిసాను, దేవుడు ఎలా తెలుసుకునేను, వీళ్ళ అన్యాయాన్ని దేవుడు ఎలా ఆపాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనానికి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. బలత్కారం చేయవారిని చూసి మత్సరపడకము,
వారు చేయు క్రియలను ఏమాత్రము చేయగోరకవద్దు. కుటీల వర్తన యెహోవాకు అసహ్యం. కొన్నిసార్లు వాళ్ళ మార్గాలు మాకు బాగుంటాయి. డబ్బులు తెచ్చుకోవటం, తినటం, తాగటం, సరదా చేయటం. కానీ తర్వాత అది పెద్ద వ్యసనం అయిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో అవే చెప్పబడ్డాయి. ఆ మాటలే పదే పదే ప్రస్తావించడం జరిగింది. ఇక మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దావీదు కీర్తనలోని 37వ కీర్తన. విడిగా నేను ఒక రోజు ఈ కీర్తన డీటెయిల్ గా చెబుదాం ఒక శుక్రవారం అనుకో. దేవుని కృపంటే 1వ తారీఖు నుండి పగలు 12 గంటలకు కూడా ఈ జూమ్ ద్వారా ఉపవాస ప్రార్థన రన్ అవుతుంది. ఇది నవంబర్, ఇది అక్టోబర్ కదా, నవంబర్ ఫస్ట్ వీక్ నుండి 1వ తారీఖు నుండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్తర పడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతురు. గడ్డి వలె తొందరగా ఎండిపోతారు అంటే జీవం పోగొట్టుకుంటారు, వారి జీవితాలను పోగొట్టుకుంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, యోషోపు ఎంత మంచివాడో అయినా అమ్మేశాడు. నీతిమంతుడే, నీతిమంతుడు అయినప్పటికీ అమ్మేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చు. ఇప్పుడు మనం అసూయతో ఒకరికొకరితో గొడవ పడతామా? ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను తమ్ముని చంపింది ఒక అసూయ. అప్పుడు ఈ అసూయలు మన ఇళ్ళలో అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లిదండ్రులు, బిడ్డల మధ్య కూడా వస్తానే ఉంటాయి. కొంతమంది ప్రార్థన జీవితంలో వాటిని తప్పించుకోనో తొలగిపోయో దైవికంగా జీవించి దేవునికి మహిమ తెస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం, అతని మనోభిష్టమును నీవు సఫలము చేస్తున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. మానక, మీరు కూడా రోజు మానక దేవుని సన్నిధికి వస్తున్నారు. అంటే ఇంకొక మాటలో చెప్పాలని, విడువక ఎడబాయక. దేవునితో మన అనుబంధం కూడా ఓ సమయానికో, ఓ భయానికో, ఓ అవసరానికో గాక దేవుని చిత్తం నెరవేర్చడానికి, తద్వారా వారి కుటుంబాలు దీవించబడి వర్ధిల్లటానికి మన వంతు సహకారం అందించాలి కదా. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ సామెతల గ్రంథం 3:31 చదువుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. 31వ అధ్యాయం, బలత్కారం చేయు వారిని చూసి మత్సరపడకు, వారు చేయు క్రియలను ఏమాత్రం చేయకూడవద్దు. అంటే బలత్కారం, డబ్బున్న వాళ్ళది, పదవులు ఉన్న వాళ్ళది, అధికారం ఉన్న వాళ్ళది, జనం ఉన్నది వారిదే బలం. మరి దేవుని బలం ఏమైపోవాలి? దానికి అక్కడ చెప్పబడిన మాటలు జ్ఞాని అయిన సొలొమోను 4వ అధ్యాయంలో 32లో చెబుతాడు. కుటీల వర్తన యెహోవాకు ఆశ్రయుడు, యథార్థవంతులు ఆయన తోడుగా ఉండు. ఆయన తోడుగా ఉంటాడు. నీతిమంతుల నివాసం ఆయన వర్ధిల్ల చేయు. కాబట్టి ఈ రాత్రి వేళ మరి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలీయులు బబులోను దేశానికి వెళ్ళటానికి గల కారణాలు, దాంతోపాటు యోషోపుని అందేటప్పుడు మత్సరపట్టు. ఒకవేళ చావుకులకు కూడా ఈ జాడ్యం ఉంది. సంఘ విశ్వాసాలు అనకూడదు. పాషగారులకు కూడా కొంతమందికి అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ ఉంటానే ఉన్నాయి. కాబట్టి వాటికంటే గొప్పది యేసుని సురక్షితునిగా దేవునికి అంగీకరించిన జీవితం, దేవునికి భయపడి లోబడే జీవితం. యెహోవా యందు భయభక్తులు గలవారు
ఇలాగా ఆశీర్వదించుకోండి. ఆశీర్వాదంలో మీరు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం, మన అందరం కూడా ఉన్నాం. మరి తలలో వచ్చి ప్రార్థన చేసుకుందామా? కొద్ది నిమిషాలు అవి ఉన్న చోటే మోకరించటము, తలలో ఉంచటము, మరి వేరే పనులు సెల్ ఫోన్లు ఉపయోగించుకునే శ్రద్ధ చూపాలని మనవి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల నాయన యేసు, నీ కొందనాలు. మరొక నూతన గురువారం సాయంత్రం నీ ప్రియమైన కుమార్తెలు కుమారుల గృహాల్లో యేసుక్రీస్తుని దేవునిగా రక్షకునిగా ఆరాధించుటకు ఆయన ద్వారా మరి వచ్చినటువంటి నాయన దీవెన కొరకును ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి రాత్రి మానకి ప్రార్థన పెట్టుకోవడం ద్వారా ప్రతి గృహంలో రక్షణ, ప్రతి గృహంలో నెమ్మది, ప్రతి గృహంలో సమాధానం, ప్రతి గృహంలో ఉన్న శోధన చీకటి దూరం పోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఆయన దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. క్రీస్తు కుటుంబంలోని ప్రతి గృహాన్ని నీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం. మీరు మెండుగా వారిని దీవించాలని వేడుకుంటున్నాం. ఆయన నీ సన్నిధిలో గడపటం వాళ్ళకి ఎంతో ఇష్టం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ గురించు. ఆ పదంలోనే దేవుని కొరకు ఎంతగా ఆశపడ్డట్టు ఎదురు చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మరి రాత్రి వేళ ప్రభా పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల ఆయన మరొక నూతన గురువారం ఇచ్చారు, కృతజ్ఞతలు. మరి క్రీస్తు కుటుంబాలన్నీ ప్రార్థిస్తుండగా వారి గృహాలను దర్శించిన ఆయన ఆ గృహాల్లో ఏమైనా సాతాన్ శక్తులు, చీకటి శక్తులు, దయ్యాలు, దురాత్మలు, శారీరక రుగ్మతలు, మనసులో విచారాలు, తొందరలు చేసే శక్తులను దూరపరిచి ప్రభా నీ నామం, నీ నెమ్మది ఈ బిడ్డలకి ఇమ్మని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన క్రీస్తు కుటుంబంలోని ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి కుటుంబం నెమ్మదిగా సమాధానంగా ఉండాలి. ఆయన వృద్ధాప్యులు ఉన్న వారికి దీర్ఘాయుధ ఇచ్చి ఇప్పుడే మరి నేను చదువుకున్న 65వ కీర్తన, ఆయన ఆ కీర్తనలో 37వ కీర్తనలో నేను ముసలివాడిని అయి ఉన్నానని దావీదు సాక్ష్యం చెబుతున్నారు. నేను చిన్నప్పుడు బాలుడిని, ఇప్పుడు ముసలివాడిని. దేవుని బిడ్డలు ఎప్పుడు భిక్షమెత్తరు, దేవుని బిడ్డలు ఎప్పుడు ఆకలితో చనిపోరు. దేవుడు తన బిడ్డలను పోషించుకుంటారు. కొన్నిసార్లు అన్నీ ఉంటాయి, తినడానికి టైం ఉండదు, పెట్టడానికి మనుషులు ఉండరు, అరిగితే అరగకపోతే 2-3 సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ రాత్రి మన ప్రార్థనలో దేవుని యొక్క కృపను మనం ధ్యానిస్తున్నాం. పరమ తండ్రి మా బిడ్డలను దర్శించండి, ఒక్కొక్కరిని దీవించండి. పరమ తండ్రి కొంతమంది బిడ్డలు దేశ విదేశాల్లో ఉన్నారు, వారిని మీరు ఆదరించండి. ఎవరి బిడ్డలు తొట్టిల్లకుండా నిలవబెట్టండి. వృద్ధాప్యంలో నాయన మరి దావీదు 37వ కీర్తనలో ముసలితనంలో ఉన్నానని నీతి మంత్రుల బిడ్డలు విడవబడరన్నారు, వారి భిక్షమెత్తరన్నారు. నిజమే తండ్రి, అబ్రహాముకున్న నీతిని బట్టి వారి బిడ్డలు మీరు ఆశీర్వదించారు, ఇజ్రాయెల్ దేశాన్ని ఇచ్చారు. మరి రోజు ప్రార్థిస్తున్న ఈ కుటుంబాలను బట్టి వారి బిడ్డలను ఇవ్వండి, మన సంతానాన్ని ఇవ్వండి. వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. ఐబీపీతో ఉన్నా, లో బీపీతో ఉన్నా, షుగర్తో ఉన్నా, కిడ్నీల ప్రాబ్లం ఉన్నా, నెలని సమస్య, కంటి సమస్య, థైరాయిడ్, ఆస్తమా, మరి జీర్ణకోశ వ్యాధి, గుండె జబ్బులు, జలుబు, జ్వరాలు, విష జ్వరాలు, ఆయన రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాం. కరోనా దగ్గర నుండి వైద్యం ఒకదానికి ముందు కొనుక్కునే కొత్త రోగాలు రాదు, కొత్త సమస్యలతో రాదు. జంతువులకి, మనుషులకి రకరకాల భిన్న వ్యాధులు వస్తున్నాయి. ప్రభా మరణం తప్పించే నిజమైన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మా కుటుంబంలోని వృద్ధులందరికీ దీర్ఘాయుధ ఇచ్చారు. వారి సమయంలో బిడ్డల మధ్య సమస్యలు రాకూడదు, సవాలు రాకూడదు. అలాగే వారు మన సంతానాన్ని చూసుకోవాలి, వారికి దీర్ఘాయువు కలిగి ఉండాలి. 128వ కీర్తనలో నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీ లోగిత నీ భార్య ఫలించు ద్రాక్ష వలి, నీ పిల్లలు వలియో మొక్కల వలె ఉంటారు. మరి నాయన వృద్ధాప్యులు ఉన్న వారు మందుల మీద, డాక్టర్ల మీద కాదు నీ మీద ఆధారపడారు. మరి పసిబిడ్డల బిడ్డలు కాన్వెంట్కి వెళ్ళేవాళ్ళు, హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళతో పాటు వెళ్ళే ఉపాధ్యాయులు, మరి ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, బిడ్డలకు భద్రత. మరి నిన్న దినాన హైదరాబాద్ లో ఒక చిన్న పిల్ల మీద ఆయన దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు, స్కూల్లోనని, బస్సుల్లోని. కాబట్టి ఆడపిల్లలకి ప్రత్యేక కాపుదల, మగపిల్లలకు కూడా నీ కాపుదలను ఇవ్వాలని ప్రార్థిస్తాం. చదువులు పూర్తయిన వారి ఉద్యోగాలు, యుక్త వయసు వచ్చిన వారి వివాహాలు, మరి కొంతమంది ఎన్ని డ్యూటీలు చేసినప్పటికీ వారి కుటుంబం సంపూర్ణంగా పోషించబడుతుంది. ఆర్థిక కొరతలో ఉంటాయి, వారికి మీరు గుప్పిలు విప్పండి. అలాగే కుటుంబాల్లో నెమ్మది, సమాధానాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన దూర ప్రాంతాలు ప్రయాణించేవారు, వారికి మీరు తోడై ఉండండి. ప్రయాణాల్లో ప్రమాదాలు కష్టశక్తమవుతుంది. పరిశుద్ధుల ఈ రాత్రి వేళ ఆయన మరి మా
కుటుంబాల క్షేమం నీ దయతోనే ఉంది. జీవనోపాధిని దీవించి రాకపోకల్లో తోడై ప్రతి గృహంలో ప్రార్థన ద్వారా నిన్ను కలిగిన గృహాలుగా, నీతో కలిసి జీవించే గృహాలుగా, నీ మహిమ కొరకు జీవించే గృహాలుగా వారు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల పరిచయం దీవించినాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపండి. తాలిబాన్ల మధ్య నాయన సేవకులు హింసించబడుతున్నారు, వారికి మీరు తోడై ఉన్నాయి. మరి భర్త చచ్చిపోతే గ్రాహం స్టేట్స్ ఆయన భార్య ఇంకా ఒడిశాలో ఉండి పనిచేస్తారు. మరి ఎంతో మంది మిషనరీలు మాకంటే గొప్ప గొప్ప భక్తులు, మేము నామాత్రం భక్తులు ఆయన. కాబట్టి ప్రతి విశ్వాసులు మేము బాగా పనిచేసేవాళ్ళు, శ్రమలు పడుతున్నవారు, సువార్త సంఘంలో దేవుని కొరకు ఆయన రెక్కల మొక్కలు చేసుకుంటున్నవారు, వారందరి కొరకు మేము ప్రార్థిస్తాం. వాడ వీధి వీధిన సువార్త ప్రదించే బిడ్డలు ఉన్నారు. భారతదేశం రక్షించబడాలి, ఆయన విస్తారమైన సేవకులు కావాలి. దయగల మా తండ్రి, ఆంధ్రప్రదేశ్ రక్షించబడాలి, విస్తారమైన సేవకులు కావాలి, వారిని మీరు లేవనెత్తారు. ఆయన ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం చిక్కుల్లో పడిపోయింది. 180 సంవత్సరాలు ప్రారంభించి ఇప్పటి వరకు మీరు దీవెనతోనే అది కొనసాగింది. అలాగే నాయన ఇప్పుడు స్వార్థం సంఘాస్తులు అన్యాక్రాంతం అవుతూ, అలాగే నాయన పదవులు, అధికారం, కోర్టులు, పోలీస్ స్టేషన్లతో మేము సాక్షి జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుడి నమ్మకంలో వెనకడుగు వేసిపోతున్నాం. ప్రభావ సంఘాన్ని సరిచేయండి. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరర్లు, సెనెట్ ప్రెసిడెంట్లు, సంఘ కాపుర్లు, జనాల పొంతుల ముందు రిటైర్ అయిన వారు, ప్యారిస్ లేని పాస్టర్లు, వీళ్ళందరి ఎలా మీరు దయ చూపించండి. కరోనాతో చనిపోయిన పాస్టర్ల కుటుంబాలు, మరి గడిచిన డిసెంబర్లో నాయన మేము వారి కోసం చక్కని ప్రోగ్రాం పెట్టాం. దానివల్ల చిన్న చిన్న పిల్లలు ఉన్న పాస్టర్ గారు కావచ్చు, భర్త చనిపోయిన వారు కావచ్చు, విద్యార్థులు ఉన్న వారు ఎంతో ఆదరణ పొందారు. వారి క్రిస్మస్ రోడ్డు ప్రక్క అభాగ్యులు, అనాథలు మీరు గుర్తు చేసుకున్నాయి. తల్లిదండ్రులు లేని బిడ్డలు, మానసిక వికలాంగులు మీరు గుర్తు చేసుకున్నారు. ఆయన ఎవరైనా కుటుంబ సమస్యల్లో ఉంటే ఆ కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కారం అవ్వాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరి జీవితాల్లోనే నిత్యము ఆటంకాలు, అవరోధాలు, ఏది తలపెట్టినా అది భిన్నంగా జరగటం, ప్రార్థించిన దొరకకుండా పోవటం, ఈ రాత్రి నుంచి వారి మార్గాలు సరాలొచ్చాయి. ఇరుకులో విషయాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాం. నాయన ఈ రాత్రి వేళ మా క్రీస్తు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన జూపల్లి సుహాసిని గారు, జార్జి గారి కొరకు, వారి ఇరువురి ఆరోగ్యం, ఆయుష్కాలం కొరకు, గడిచిన కాలంలో వారి మీదకి వచ్చిన ఉపద్రవాలు నీవే తప్పించాం. డాక్టర్ రాజశేఖర్, లావణ్య, పసిబిడ్డ, మారు మనసు రక్షణ కొరకు, మమత గారి విడిచి వెళ్ళిన భర్త, బిడ్డల చదువులు, భవిష్యత్తు కొరకు, గిరిబాబు గారి కొరకును, ఆరిస్ గారి కొరకును, వారి ఇరువురికి ఆరోగ్యం కొరకును, ప్రాజెక్ట్ పనులు తోడ్పాటు, నాయన వినీతో పాటు నాయన వారి జీవిక అక్కడే ఉన్నారు. వారి ఇరువురి యవన బిడ్డలు, వారి కాపుదల, రాకపోకలు, చదువులు, అలాగే క్రీస్తు కుటుంబ సభ్యుల బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్న వారందరికీ కూడా నీ కాపుదల భద్రతనివ్వాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కర్మచంద్ గారి కొరకు, నిర్మల టీచర్ గారు, వారి ఇరువురు దీర్ఘాయుతో పాటు ప్రతి వ్యాధి బలగిన దూరపరిచిన బిడ్డలిద్దరికి మంచి భవిష్యత్తు రక్షణ దయచి, కృష్ణాపరి మాస్టర్ గారి కొరకు, మాణిక్యం టీచర్ గారి కొరకు, వారి ఇరువురిని గడిచిన కాలంలో ఎన్నో ఆపదలు తప్పించాం. బిడ్డలు చక్కని వివాహాలు తోడాడు. రాజేష్ గౌరీలకి ఆయన రక్షణ, ఆ తర్వాత వారిద్దరు గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరు మోకరించి ప్రార్థించేవారు అయిందా. రాకేష్ శ్రావ్యాలు కెనడాలో వారు కూడా మోకరించి ప్రార్థించేవారు, గర్భఫలం పొంది సంతోషంగా ఉండాలి. కృష్ణాపరి మాస్టర్ గారికి ఉపాధ్యాయ, ప్రధాన ఉపాధ్యాయునికి టీచర్ గారు, వారి వారి తోబుట్టును మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు వారి తోడైనమని ప్రార్థిస్తున్నాం. ఆయన గుంటూరు విజయరత్నం అని సన్నిధులు ఉన్నారు, వాళ్ళు సతీమణి, అలాగే పెద్ద వాళ్ళ కుమారుడు రాజు అయితేనేమి, భార్య ఆలీస్ అయితేనేమి ఉన్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అమ్మాయి బలకింద్రాలు, శ్యామిల, వత్సల, జూనియర్ వత్సల, వారిద్దరు చదువులు, వారి భవిష్యత్తు మీరు అనగుండాలని ప్రార్థిస్తున్నాం. సరిత యొక్క ఆరోగ్యం కొరకు, వత్సల గారి క్షేమం, శాంతం గారి కుమారు మిరియాల కూడా ఆ బిడ్డ క్షేమం కొరకు, విజయబాబు యొక్క ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, నడువు నొప్పి దూరపరిచి కాపాడుతుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, జాలి, రత్నారావు, నయోమిల ప్రార్థనలు మీరు ఎట్టున్నారు. మరి ఏస్తేరు కొరకు, ఆయన అరుణ్ కొరకు, పసిబిడ్డ క్షేమం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నాం. ఆయన వారికి క్షేమాన్ని, వాసు యొక్క రక్షణ, భారతదేశం, ఉద్యోగం, వివాహాల్లో మీరే బిడ్డలకు అందుకుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వనమ సుమని కొరకు, వలపర్ల మాణిక్యరావు, వారి ఇరువురికి మీరు ఇచ్చినటువంటి కుమారుడు వైద్య వృత్తి కొరకు, కుమార్తె క్షేమం కొరకు, విజేంద్రరావు క్షేమం, చిట్టియ, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరి యొక్క రక్షణ కొరకు, క్షేమం కొరకును మేము ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దీవించండి. దయగల తండ్రి, నామా రవీంద్ర గారు, ఝాన్సీ గారు, వారిని గడిచిన కాలంలో ఎన్నో ఆపదలు, వ్యాధులు చుట్టుముట్టిన మీరు బతికించి సజీవులు గురించారు. వారి పెన్షన్, పిఎఫ్ లో ఉన్న సోదరులు కూడా దూరపడతారు. కుమారుడు ఆయన తన్ని సోనిలు గర్భఫలం ఇచ్చి వారిని ఆశీర్వదించి, అలాగే తమ్ముడు కుటుంబాన్ని మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
ఆయన నీ కృతజ్ఞతలు. వారి ఇరువురు మరి కట్టిపూడి ఆలయ పనులు చేస్తుండగా వారికి కావాల్సిన ఆరోగ్యం, క్షేమం, మరి ఆత్మ నడిపింపునిచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నామ ఆయన ఝాన్సీ గారి ఆరోగ్యంలో కూడా మీరు ఉండండి. ఆత్మకూరి మాత్రం యొక్క ఆరోగ్యం, బిడ్డల యొక్క రక్షణలో, క్షేమంలో మీరు ఉండండి. అంజని దేవి తన భర్త ఇద్దరు బిడ్డలు చదువులు పూర్తయి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలతో పాటు వారి ఆరోగ్య క్షేమాల్లో కూడా మీరు తోడైనారు. మంచి ఆత్మ నడిపింపునివ్వండి. జగన్నాథ కోటేశ్వరరావు బిందు కొరకు, కోటేశ్వరరావు డ్యూటీలు, బిందు యొక్క తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు క్షేమం, తన ఆరోగ్యం, తనకు కూడా మంచి ఆరోగ్య క్షేమాలు దయచేయండి. దయగల తండ్రి జోని టీచర్ గారి క్షేమంలో కూడా మీరు ఉండండి. ఆయన దయగల తండ్రి బండ్లమూడి సునీత, ప్రకాష్, జాజీలు వారి బిడ్డలను దీవించి వర్ధిల్ల చేయండి. చల్లా దేవమణికి దీర్ఘాయుధ దయచేయండి. వృద్ధాప్యులు మీరు తోడై ఉన్నారు. కుమార్తెల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన రాకేష్ కుటుంబాన్ని దీవించండి, జయమని స్వస్థపరచండి. బడుగిందిర ప్రభాకర్ల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు. వారి ఇరువురి క్షేమం, ప్రభాకర్ బాప్తీసం కొరకు, మరి తన డ్యూటీలు పెద్దవాడు అయిపోతున్నాడు. గడిచిన 2 సార్లు ఆపదలు, ప్రమాదాలు తప్పించాడు. కాబట్టి బిడ్డ క్షేమం కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు. అలాగే నాయన ఈ దాసరాలు ఇందిరా గారి కొరకు, మరి రేఖా సంయుక్త కొరకు, రేఖను ప్రేమించి ఇచ్చిన పృథ్వీ తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని తోబుట్టు. అలాగే రేఖ నాయన ప్రథమ ఫలంగా మీరు బిడ్డనిస్తున్నారు. మరి తల్లి బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం చలికాలం కాబట్టి ఎలాంటి నొప్పులు, బలహీనత లేకుండా నెలల నుండి చక్కని సుఖమైన ప్రసవై తల్లి బిడ్డ మళ్ళీ ఇదే జూమ్ లో కనబడి నిన్ను మయంపరచడం. అప్పటి వరకు నీ కాపుదల కొరకు నువ్వు ప్రార్థిస్తావు. లావణ్య యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ కొరకు, ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు మంచి మార్కులతో. ఆ బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో ఉంది, దీవించాలి. మౌనిక హైదరాబాద్ నుండి గమన బిడ్డకు మీరు కాపుదల ఇచ్చి కాపాడు. ఒక్కళ్ళు మరియమ్మ భర్త బిడ్డలు వారి చదువులు దీవించిన బెజ్జం వసంత కొరకు, మరి వసంత అనేక సార్లు మరి బండి మీద స్లిప్ అయ్యబడిన పడ్డారు. ఇటు మరి వినోద రాణి గారు కూడా పడ్డారని తెలిసింది. ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చింది. మరి నిన్నటి దినాన ఆ చేతిలో ఫోన్ ఎవరో లాక్కొని వెళ్ళిపోయారు. అది ఎంతో విషాదం ఉన్నాయి. తండ్రి కొరకును ఆ షైని వారి కోడలను దీవించండి. స్వీటీ ఆరోగ్యం, బాబీ జాను యొక్క చదువు, కుటుంబంలో ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. హేమంత్ యొక్క సతీమణి మేరిమ్మ కొరకు, మేరిమ్మ యొక్క పెద్ద కుమారుడు అమెరికా ప్రయాణానికి మరి ఆర్థిక కొరతలు ఉన్నాయి, సహాయం చేయండి. చిన్న కుమారుడు కొరకు, కుటుంబం కొరకు సహాయం చేయండి. తనకు కూడా ఒక మంచి ఉద్యోగం ఏర్పడి జీవితంలో నిలబడటానికి సహాయం చేయండి. అమిరే మోహన్ కొరకు, ప్రభ కొరకు, మరి ఇరువురు ఆరోగ్యం, బిడ్డల రక్షణ, క్షేమం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నాం. అలాగే చిట్టిమ్మ, సాంబయ్య, అలాగే తండ్రి గిరి ఆడబిడ్డల కుటుంబాలు వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. తుమాటి రతన ప్రవీణ్, సుజాతలు గారు ఆరోగ్యం, బిడ్డల చదువులు, కుటుంబంలో రక్షణ కొరకు, అమిరే ఆబర్లిపేట సంఘ కాపర్లు, సంఘ పెద్దల కొరకు, అలాగే మనోహర్ యొక్క ఆరోగ్యం, మరి కరుణ మా హార్ట్ సర్జరీ అయింది ఆ బిడ్డ కొరకు, మరి ఎంబీబీఎస్ పూర్తయిన కుమార్తె వివాహం, పెద్ద కుమార్తె జన్మలో సహాయం చేయండి. పిల్లి నిరంజన్ కొరకును, దెబోర రాణి ఇద్దరు ఎవరి బిడ్డ చదువులయ్యే, ఒకరు అమెరికా వెళ్ళాలి, ఒకరి ఉద్యోగ వివాహాల్లో సహాయం చేయాలి. అలాగే వినోద్ యొక్క ఆరోగ్యం, ఆయుష్కాలం, దెబోరా కొరకు, బిడ్డల చదువుల కొరకు, కుటుంబం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నాం. ఆ సాహిత్యాకు మీరు గర్భఫలం ఇచ్చారు. తల్లి బిడ్డ క్షేమాన్ని దయచి ప్రేమ గల పరిశుద్ధుడా. అలాగే నాయన హెరాల్ కొరకు, టీచర్ గారి బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నాం. అలాగే మేజర్ ప్రసాద్ గారి కొరకు, వారి సత్యమని టీచర్ గారు బిడ్డలు వారి క్షేమం కొరకు, కాకి రత్నబాబు తన ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నాం. గోళ ఆనంద్ కొరకును, గోళ ఆనంద్ ఆరోగ్యం కొరకు, సుజాతమ్మ గారి ఆరోగ్యం, క్షేమం కొరకు, వాళ్ళ బాబు రవితేజ ఉద్యోగ బాధ్యతలు, ప్రతిరోజు నీ కాపుదల. ఆ బిడ్డ పోస్ట్ గ్రాడ్యుయేట్ వారు గృహం కనుక్కుంటున్నారు. ఆ గృహ పనుల్లో మీరు తోడుండి సహాయం దయచేయండి. దండముడి సుధాకర్ మాధవుల కొరకు, వారి ఇరువురు గర్భఫలమైన కావ్య కొరకును, రవితేజ ఉద్యోగ ప్రయత్నం. అలాగే తండ్రి కావ్యను యవన బిడ్డను దీవించినాయి. సంగుల సుగుణమ్మ కొరకును, సంగీతరావు కొరకు, బిడ్డలు ఆటోలు నడిపే క్రమం కొరకును, సుగుణమ్మ యొక్క అన్న పోతురాజు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సాంబయ్య, నాగమ్మ, ఇంకెవరెవరు క్యాన్సర్ వయస్సులో ఉన్నారు వారిని మీరు పాకదే స్వస్థపరచండి. అలాగే లింగుంట కృపాదానం కొరకు హైదరాబాద్ లో ఉన్నారు. వారి ఆరోగ్యం, వారి భార్య ఆరోగ్యం, మరి మన సంతానాన్ని దయచి, మరి క్రీస్తు కుటుంబంలో ఎంతో మంది మనవుల కొరకు, మనవరాల కొరకు ఆశపడుతున్నారు. వారి సహాయకులై ఉండండి నాయన. దయగల మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. లింగుంట స్టాలిన్ గారి కొరకు, మరి సునీల్ విడిచి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు. ఆయన 4 ఆడపిల్లలు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, వారి పక్షాన్ని మీరు ఉన్నది. దయగల నాయన సుబ్బారావు కొరకును, పద్మ బిడ్డల క్షేమం కొరకును ప్రార్థిస్తున్నాం. కొండ అన్నపూర్ణమ్మ వారి కుమారుడు చంద్రమౌళి, కుమార్తె, వారి కుటుంబాలను, బిడ్డలను, చదువులను దీవించిన ఆయన పంబ ఈశ్వరమ్మ కుటుంబాన్ని, మండే ప్రశాంతి కుటుంబాన్ని ఆదరణ, ఓదార్పు దయచి, బంగారు సురేష్ తన ప్రయాణ మార్గాలు, తన భార్య ఆరోగ్యం, తన బిడ్డలు రక్షణ, చిన్నతనం నుంచి ప్రార్థన జీవితం బిడ్డలకు దయచి నాయన
కిరణ్ కిషోర్ కుటుంబం ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును నెమ్మదిని క్షేమాన్ని ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మండేశ్వరానికి దీర్ఘాయు దయచేయను ఆయన. కుమార్తె కుటుంబాన్ని కుమారుల కుటుంబాన్ని రక్షించి నీ కృపలో వర్ధిల్లు చేయను ఆయన. బిల్లి బుజ్జి ముగ్గురు కుమారులు రక్షణ వివాహాల్లో తోడైందండి. కాలేజీ చేసి చదువు తన సాక్షి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మండే సుమలత కోటయ్యల కొరకు, కోటయ్య తమ్ముడు రమేష్ నీరజ బిడ్డల కొరకును, అవిరే ప్రసాద్ తన ఆరోగ్యం, సుజాతమ్మ బిడ్డల క్షేమ కొరకును ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు. గట్టి విజయలక్ష్మి తన కుమార్తె చదివి ప్రయోజకురాలు చేయించుకోవాలి. పల్లె సువర్ణమ్మ, శాంతి, స్వాతి వారి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. గప్పులపూడి మృదుల, అలాగే తండ్రి బెంజమేర్ కొరకు, వారిద్దరు బిడ్డల కొరకు, అలాగే జెస్లీను చిన్నప్పుడు గుండె ఆపరేషన్ అయింది, ఊపిరితిత్తుల్లో ఒకటి వాడతాం, ఆ బిడ్డను మీరు తాకి స్వస్థపరిచిన ఆయన. కైకులలో ఉన్న కిరణ్మయి, సాల్మన్ రాజు, మరి సాల్మన్ రాజుకున్న ఏదైనా ఆపరేషన్ అయింది, తన పని పాటలు, తన ఆరోగ్యం, తన ఆర్థిక విషయాలు బిడ్డల క్షేమంలో మీరు ఉండండి. దొంగ డేవిడ్ కృష్ణపర్ కుమార్తె రత్నకుమారి, నాగేంద్రం వారి బిడ్డలు, వారి అనుదిన ప్రార్థనలో రక్షణలో మీరు ఉన్న ఆయన. గుజ్జలమూడి స్టాలిన్ గారు వారి సత్యమణి బిడ్డలకు కుటుంబానికి ఆదరణ రక్షణ దయచేసి చదువులు వర్ధిల చేయని వాసి వాళ్ళ జీవరత్న. ఎస్పీ గారు ఆఫీసులో డ్యూటీలో మీరు ఉండండి. మరి సుధారాణి గారు మాటు నుంచి బాబా నాయన పర్చూరు రావడానికి తన అనుదిన రాకపోకలు ఆర్ఐ డ్యూటీలు. కుమార్తె కీర్తన మంచి డాక్టర్ గా ఉండాలి ఆయన. బెంగళూరులో జనరల్ సర్జన్ గా ఉంది. కుమారుడు సివిల్స్ లో ఉన్నాడు. సహాయం చేయకండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవరపల్లి శారా సత్య కుమారి ఆరోగ్యం, పెద్ద కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, చిన్న కుమారు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన. దేవరపల్లి వాణినాథులు అక్కల కొరకు తండ్రి పరుణ జ్యోతులు గర్భంలో ఇస్తున్నారు. సాత్విక కమ్ములు అమెరికా ఆస్ట్రేలియా ఉన్నారు. దీవించి తండ్రి దయగల తండ్రి పిడుగు బ్యూలా శ్రీకాంతుల గర్భఫలం ఇచ్చి వారి కొరత తీర్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి కొరకు, భాగ్యలక్ష్మి యొక్క తల్లిదండ్రులు మరి యవన బిడ్డలిద్దరికి ఉద్యోగాలు, రాకపోకలు, కాపుదల, గర్భఫలం ఇచ్చు బహుమానం. అలాగే నాయన భుజంగరావు గారు వారి సత్యమణి దీర్ఘాయు, రత్న కుమారి భర్త బిడ్డను దీవించండి. అలాగే ప్రకాష్ యొక్క అన్నగారు బెంగళూరు ట్రాన్స్ఫర్, చిన్న కుమారుడు పిహెచ్ తో పాటు జిన్ను మంచి వివాహ విషయాల్లో తోడైంది ఆయన. దయగల తండ్రి కొండ సుబ్బరాజు గారు సర్వజనముల ఆరోగ్యం కొరకు, వారి ఇరువురికి ఆయన కుటుంబంలో క్షేమం కొరకును, దివ్యార్చన భవిష్యత్తు రక్షణ కొరకు, శివాజీ యొక్క చదువులోని కాపుదల భద్రత కొరకును, నాయన సుబ్బరాజు ఆరోగ్యం కొరకు, తన తల్లి తోబుట్ల కొరకును ప్రార్థన చేస్తున్నాం. గప్పులగూడి మాణిక్యరావు కొరకు, ఏంజిల్ అనే కొరకు, కార్లేట్ అర్జున్ కొరకు బిడ్డల క్షేమం, ఆర్థిక విషయాలు, మాణిక్యరావు రాకపోకలు తోడైన ఆయన. దానమ యొక్క ఆరోగ్యం, మరి ఒకవైపు ఆర్ట్ ప్రాబ్లం, రెండో వైపు కాలికి నడువుకి సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు తీసివేసి స్వస్థ దయచేయండి. కుమారుడు కుటుంబాన్ని, కుమార్తె సుహాసిని, అలాగే తండ్రి సుహాసిని యొక్క భర్త కుమారుడు సన్ని వివాహం, టోనీ యొక్క భవిష్యత్తు చదువులు మీరు తోడుండమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక విషయాలు, కృపమ యొక్క దీర్ఘాయు కొరకు, ఆరోగ్యం కొరకు, ఆచార్య చిన్న క్షేమం కొరకు, అలాగే మా తల్లిగారికి దీర్ఘాయువును క్షేమం మీ దయతో దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంక మరి కుమారి ఝాన్సీ వివాహాలు, వాళ్ళ తండ్రి గారి స్వస్థతలో మీరు ఉండండి నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు. తిరుమల కోటేశ్వరం ఆర్టీసీ డ్యూటీతో పాటు తన భర్తకి బిడ్డలకి క్షేమాన్ని రక్షణ దయచేయండి. రోసే పాస్ గారికి ఆరోగ్యం ఆయుష్కాలం ఇవ్వండి. జాకబ్ పాస్ గారి యొక్క కుటుంబంలో మీరుండి సహాయం చేయను ఆయన. అలాగే పీటర్ పాస్ గారి బిడ్డలు చదువుని జ్ఞాపకం చేసుకో. తగరం మోజేస్ అనే సహోదరుడు మంగళగిరిలో ఉన్నారు. వారి కుటుంబాన్ని దీవించండి. భాగ్యరాజ్ పాసం గారు గర్భఫలం ఇవ్వండి. ఆయన పురుషోత్తం పాస్ గారు తల్లి గారు దీర్ఘాల కాలం బలహీనరాలు కాపాడండి. తల్లిని స్వస్థపరచండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. అలాగే తండ్రి కాంతారావు పాస్ గారికి కాలి గాయమైంది. ఆ గాయాన్ని గట్టి స్వస్థత దయచేయండి ఆయన. కమల కొరకు, కమల యొక్క భర్త ప్రకాష్ రావు కొరకును, అలాగే తండ్రి వారి తల్లి గారు ప్రేమబాయి ఆరోగ్యం దీర్ఘాయు కొరకు, అలాగే పెద్ద కుమార్తె కుటుంబం, డేవిడ్ పాస్ గారు కుటుంబం, జాను లక్ష్మి బిడ్డల కొరకును, తాడేపల్లి సంఘంలో మేము సేవ చేసే సంఘాల క్షేమం, రవితేజ రవిప్రకాష్ కొరకును, మిత్రుడు ఏరామ్స్ గారు, హైమావతి బిడ్డల చదువులు కాపుదల కొరకును, గురి చంద్రశేఖరు, రమాదేవి, రాజీ ముక్కంటి, అలాగే నీ సన్నిధి పిలువబడ్డ కిషోర్ పాస్ గారి యొక్క సత్యమని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటుంది. కొండమడుగుల విజయము గారి ఆరోగ్యం, తన భర్త బిడ్డల మారు మనసు రక్షణ, బాప్తిసం కొరకును ప్రార్థిస్తున్న వ్యవసాయ పనులు దీవించండి. కొండ క్రీస్తురాజు గారి గృహంలో ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాం. రాము యొక్క కంటి బలగిన దూరపరచండి. భార్య బిడ్డల రక్షణలో మీరు ఉండండి. నాయకురావు మరి బాపట్ల కలెక్టరేట్ లో పనిచేస్తుండగా తన సతీమణి అరుణ కొరకును, ఆయన ఝాన్సీ కొరకును, యామిని కొరకును, రాకపోకల కాపుదల కొరకును ప్రార్థిస్తున్నాం. యేసునాథరావు తల్లి గారికి దీర్ఘాయు దయచేయండి. సారాయణకు సహోదరి అనుష క్షేమం, తల్లిదండ్రులు దీవించండి.
కీర్తన చదువులో మీ సన్నిధిని ఉంచండి. ఎవరి బిడ్డ రాకపోకలు ఉండండి. దిలీప్ కూడా బాగా చదవాలి, శ్రద్ధగా చదవాలి, గొప్పవాడు అవ్వాలి. అలాగే తాడికొండలో ఉన్నటువంటి సంఘ కాపరి జాకబ్ కొరకును ఈరమ్మ, మరి ఈరమ్మ భర్త గడిచిన 15 రోజుల నుంచి ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇప్పుడే కొంచెం విడుదల పొందారు. వారి భర్త మర్యాదను మీరు జీవించండి. ఆ బిడ్డ ఊపిరితిత్తులో ఉన్న నిమ్మంతా తీసివేయండి. సామ్రాజ్యమ్మ ప్రభాకర్ వారి కుటుంబాల్లో మీరు ఉండాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, కెరువు చదువును బట్టి కృతజ్ఞతలు. మరి సెకండ్ ఇయర్ నాయన ఫస్ట్ సెమిస్టర్ లో మరి గ్రీక్ స్పెషలైజేషన్ ఉంది. దాంతోపాటు మంచి ఆరోగ్యం, ఆత్మీయత, ఉదయ్ కుమార్ గారు, నిర్మల గారికి దీర్ఘాయు క్షేమం కొరకును, ఫ్యాకల్టీ అందరి కొరకు, నితీష్ కొరకును, ఎస్టీసీ స్వామిరాజు, యూటీసీ గురుకులు, ఇంకా బైబిల్ కాలేజీ, సెక్యులర్ కాలేజీ బిడ్డలందరికీ క్షేమం కొరకు, కాపర్లుగా ట్రైనింగ్ అయ్యేటప్పుడు ప్రార్థన జీవితం, మోకాళ్ళ అనుభవం, దేవునికి భయపడే జీవితం, ఆ బిడ్డలకు కావాల్సిన ఆర్థిక విషయాలు, ఆత్మీయ విషయాల్లో మీరు తోడుండాలని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. చెరువు చదువులు డిగ్రీ పూర్తి చేశారు. భవిష్యత్ సేవ నీ చిత్తమై ఉన్నది. ఎందుకంటే నాయన నీవే సేవ ఇచ్చేది, సేవ సామర్థ్యం ఇచ్చేది, సేవ చేయడానికి అనుకూలతనిచ్చేది, పోషణ ఇచ్చేది సమస్తం నీదే నాయన. ఈ సేవకులకు ఎవరైనా ఇస్తున్నారంటే అది నీ ప్రేరణతోను, నీ ఆశీర్వాదంతోను, నీ దీవెనతో ఇస్తున్నారు. వారికి అవి ప్రత్యుపకారంగా, వేర్లుగా, దీవెనకరంగా ఉంటుంది. గడిచిన కాలంలో మరి 2020 నుంచి ప్యారిస్ లేనప్పటికీ మరి క్రీస్తు కుటుంబాల యొక్క ప్రార్థనను బట్టి, వారి యొక్క సహకారాన్ని బట్టి మీకు వందనాలు. వారిని మీరు జ్ఞాపకంలో పెట్టుకొని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తెలుగు చదువు దీవించండి. పాశం వారి యొక్క పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకును, క్షేమం కొరకును, రక్షణ కొరకును ప్రార్థన చేస్తున్నాం. పొందుగుల కమల యొక్క సతీమణి బిడ్డల చదువులు కాల్సిన ఆర్థిక విషయాలు మమతను జ్ఞాపకం చేసుకున్నాయి. పొందుగుల జోసఫ్ యొక్క ఆర్థిక విషయాలు, బిడ్డల చదువులు, వారి తల్లిగారిని జ్ఞాపకం చేసుకో, మోజస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, మార్పు సతీమణి వారి ప్రొఫెసరు, ఆ బిడ్డకు కుటుంబానికి తోడైన ఆయన రాష్ట్ర రవి, తల్లిదండ్రులు దీనస్థ బిడ్డల చదువులకు సహాయకులు అయి ఉండండి. పిల్లి కనకరాజు, మరి కనకరాజు గారి మామగారు కొన్ని దినాల నుంచి మరి ఆయన లలిత హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. ఆయన సుజాతమ్మ వారి తండ్రి గారు కనకరాజు మామగారిని స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగా చేసి మరి గృహానికి చేర్చాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలను దీవించిన ఆయన కోలటపు రతనరాజు కుమార్తెను దీవించండి, భార్యను దీవించండి. వెంకటేశ్వర్లు భార్య బిడ్డలు దీవించండి. పెరికల కిరణ్ తన ఆరోగ్యం, భార్య బిడ్డల రక్షణలో మీరు ఉండండి ఆయన. అలాగే మరీబాబు వివాహంలో సహాయం చేయని అవిరే మరీబాబు వివాహంలో దేవరపల్లి స్రవంతి కిరణ్ జోఫై కొరకు, స్రవంతి యొక్క తల్లిదండ్రుల కొరకు, తన ఆరోగ్యం కొరకు, తన క్షేమం కొరకు, మళ్ళీ గర్భఫలం కొరకును, శాంతరత్నం గారి కుటుంబం కొరకును ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి, మరి ఈ రాత్రి వేళ ఆయన క్రీస్తు కుటుంబాల్లో ఎవరికి కొరకున్నా, అవసరతలున్నా నీవు నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, మేము ప్రార్థించే దేవుడు బలవంతుడు. కాబట్టి ఆయన మీ విషయంలో నుండి మమ్మల్ని కాపాడతాడని నెబుకద్నెజరు సూటిగా జవాబిచ్చారు ఆనాడు దేశక్షేత్ర అభ్యర్థనగోడు. నువ్వు అన్ని వేళ కాపాడే దేవుడు, నేను కాపాడువాడు కొనుక్కుంటూ నిద్రపోదు. ఎవరికైనా రుగ్మతలుంటే, వ్యాధి బలహీనతలుంటే యేసుక్రీస్తు గాయపడిన హస్తంతో వారిని తాకి సంపూర్ణ విమోచన, విడుదల, క్షేమం వారికి ఇమ్మని ప్రార్థిస్తున్నాం. ఆయన మళ్ళీ రేపటి ఉదయాన్నే ఈ రాత్రి మా పడకల మీద విశ్రాంతి తీసుకో, సూర్యోదయం కంటే ముందు లేచి మళ్ళీ నీ సేవ చేసుకోవడం, శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనతో పాటు మళ్ళీ సాయంకాలం మేమంతా సమకూడి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఆయన ప్రతిరోజు నీవు మా దగ్గరికి రావు, లేదా మా గృహాల్లో ప్రార్థన పెట్టుకుని నిన్ను ఆహ్వానించడం ద్వారా మీరు మా మధ్య ఉన్నప్పుడు మా బలహీనతలన్నీ సరిచేయబడతాయి. మాకు ఆత్మీయ బలం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, ప్రార్థన జీవితం పెరుగుతుంది. నీతో నడవటం, నీతో మాట్లాడటం, నీ వలన ప్రత్యేకించబడిన విశ్వాస జీవితం మాకు వస్తుంది. వాటిలో ఏ ఒక్కటి విడిచిపెట్టక కృప నిమ్మని మా యావత్ పాపదోషాలు క్షమించు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమె పరలోకమందున్న మాట నామం పరిశుద్ధ పరచబడి కాదు, నీ రాజ్యం మాకు వచ్చి కాదు, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మా దినహారం మాకు దయచేయదు. నా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం శోధుల్లోనికి ఏకాదశిని తప్పించి రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవైన మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడైయుండును గాక. ప్రార్థనలు విని ఫలములను తగిన ప్రభుని కదల తవేయో మనసా, వర్ధన గోరుచు శ్రేద్ధతో దిన వల్యుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను,
ఎప్పుడు దళచవేయో మనసా వాసిగనాతని వరనామందును వదలక పొగడవే యో మనస. అందరికీ వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయదు. మా వ్యక్తిగత ప్రార్థనలో కూడా గుర్తు చేసుకుంటాం. అందరికీ వందనాలు.